నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఉత్తేజపరిచినటువంటి మహనీయుడు, గొప్ప దేశభక్తుడు, గొప్ప దైవభక్తుడు, అమ్మవారి ఉపాసకుడు, గొప్ప వీరుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప సన్యాసి అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి, ఒక సంగ్రామ బేరి, ఒక స్వతంత్ర నినాదం. కొన్ని కోట్ల మంది భారతీయులు ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. ఒక రోజున బ్రిటిష్ సైన్యం ఆయన చుట్టుముట్టినప్పుడు, బ్రిటిష్ సైన్యం అల్లూరి సీతారామరాజు గారిని చంపడానికి సిద్ధపడినప్పుడు రూదర్ఫోర్డ్తో అల్లూరి సీతారామరాజు గారు మాట్లాడుతూ, ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోయినంత మాత్రాన స్వతంత్ర పోరాటం ఆగిపోదు, నా శరీరం నుంచి పడే ప్రతి రక్తపు బొట్టు కూడా మీకు సమాధానం చెప్తుంది. అలానే ఈ భరతమాత కొన్ని కోట్ల మంది వీరులను తీర్చిదిద్ది మిమ్మల్ని తరిమి కొడుతుంది. వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి మమ్మల్ని బానిసలుగా మార్చి మా దేశ సంపదను దోచుకుపోతూ మా దేశ ప్రజలను హింసిస్తున్న మిమ్మల్ని ఎంత మాత్రం కూడా క్షమించే ప్రసక్తే లేదని చెప్పేసి సింహ గర్జన చేసి కొన్ని కోట్ల మందిని ఉత్తేజపరిచిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. బాల్యం నుండి కూడాను విపరీతమైనటువంటి దేశభక్తి, దైవభక్తి కలిగి ఉండడం వల్ల ఆయన ఉత్తర భారతదేశంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల భాషలన్నింటి కూడా నేర్చుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకొని, అమ్మవారి ఉపాసనలో విపరీతమైనటువంటి శక్తిని సంపాదించుకొని, అనేక దైవిక శక్తులను సంపాదించుకున్న గొప్ప సన్యాసి అల్లూరి సీతారామరాజు గారు. అలానే ఒకానొక సందర్భంలో మన్యం ప్రజలపై బ్రిటిషర్స్ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూసి ఎంత మాత్రం సహించలేక అంత గొప్ప సన్యాసి కూడాను ఈ యొక్క దేశ స్వతంత్రం కోసం పోరాడాలని చెప్పి, అమాయక ప్రజలను రక్షించాలని చెప్పి వారికి విలువిద్యను, యుద్ధ విద్యను నేర్పించి వారిలో ధైర్యాన్ని పెంపొందించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు జ్యోతిష శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం, అలానే మూలిక వైద్యం, ఆయుర్వేదం, అదేవిధంగా గుర్రపు స్వారీ, అలానే ఆయుధాలను ఏ విధంగా వినియోగించాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ తను నేర్చుకోవడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ విద్యలన్నింటి కూడా నేర్పిస్తూ వారిని సరైన విధంగా తీర్చిదిద్దుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిషర్స్ని అత్యంత భయంకరంగా భయపెట్టిన వ్యక్తులు అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. అలానే చిన్నతనం నుంచి కూడా రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు నేర్చుకుంటూ, అలానే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటూ, అదే విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం మరియు అనేక ఇతర భాషల పట్ల కూడా మంచి పట్టు సంపాదించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైతే మన్యం ప్రజలు ఉంటారో, ఎవరైతే బ్రిటిషర్స్ చేత అత్యంత క్రూరంగా హింసించబడుతున్నారో వారందరికీ కూడా నాయకునిగా అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని చెప్పి వారికి విద్యలన్నింటి కూడా నేర్పించి వారిని ముందు నుండి నడిపించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. అలానే ముందుగానే చెప్పి మరి పోలీస్ స్టేషన్ ముట్టడించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారిని ఓడించి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని సంపాదించుకొని దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. అలానే తను బాగా ప్రేమించినటువంటి సీత అనేటువంటి అమ్మాయి యుక్త వయసులో మరణించడం చేత, ఆమె పట్ల ఉన్నటువంటి అత్యంత ప్రేమ చేత రామరాజు గారు తన పేరు ముందు సీత అనే పదాన్ని కలిపి అల్లూరి సీతారామరాజుగా పిలువబడేవారు. అల్లూరి సీతారామరాజు గారికి గంటందర మల్లుదర అండగా ఉంటూ ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో సహాయం చేసేవారు. ఒక రోజున చింతపల్లి అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒంటరిగా ఉన్నారని చెప్పినటువంటి విషయం తెలుసుకుని అక్కడికి బ్రిటిష్ అధికారులు చేరుకుని ఆయన కాల్చి చంపడం జరిగింది. కాల్చినప్పుడు కూడా ఎంత మాత్రం భయం లేకుండా వందే మాత్రం అంటూ నినదిస్తూ అమాయక ప్రజల కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం చిట్ట చివరి క్షణం వరకు పోరాడేటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి మహాత్ముల యొక్క జీవితాలను, వారి యొక్క త్యాగాలను పిల్లలకు తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.